వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పోతాడు, వాళ్ళ దగ్గర పైసలు అడుగుతాడు. వాడు బెనిఫిట్ బట్టి వాడు 1 లక్ష రావాలా, 2 లక్షలు రావాలా, 5 లక్షలు రావాలా, దాన్ని బట్టి 5%, 10% అది అట్లా నడుస్తూ ఉంటుంది. వాడిని పట్టుకుని 800 కోట్లు దొరుకుతున్నాయి చూస్తున్నావు న్యూస్. ఏ నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, అసలు ఎట్లా వస్తున్నాయని ఆశ్చర్యపోతున్నాను నేను. ఇంకా లిటరల్లీ ఇంకా అంటే మన దేశంలో దాచుకోవడం అనేది ఎక్కువైపోయింది. కరోనా ఇప్పుడు వేస్ట్, ఇప్పుడు దాచుకొని నువ్వు దొరికిపోతావు. ఇప్పుడు అది కంపల్సరీ దాచుకొని దొరికిపోతావు. అంటే డబ్బు రూపంలో దాచుకుంటే ఖచ్చితంగా దొరికిపోతావు. ఇంకేదైనా మార్చేసుకొని నగలు చేసుకొని ఆస్తులు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకుంటేనే ఇంకా పేపర్లలో ఉంటే అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎవరికి తెలియకుండా. అంత వైట్ మనీ. డబ్బులో ఉంటే ఎక్కడో చోట నీకు అంత ప్లేస్ కావాలి, సీక్రెట్గా ఉండాలి, ఇంపాసిబుల్. సెక్యూరిటీ ఉండాలి. సీక్రెట్ అనే మాట ఇంపాసిబుల్. సెక్యూరిటీ ఉండాలి. అంటే నీ దగ్గర పెట్టుకుంటే నువ్వే సెక్యూరిటీ. కానీ మోడీ వచ్చిన తర్వాత మంచి సాధ్యమైంది కదా ఇదంతా. వైట్ అంటే బ్యాంకులో ఒక ఇయర్కి మనిషికి ఆదాయ శాతం పెంచడం. ఇప్పుడు 7 lakhs చేశారు. ఇప్పుడు 12 లక్షల వరకు ట్యాక్స్ లేదని చేసారు. 12 లక్షల దాకా. 12 లక్షల పైన సంపాదిస్తే వేరు, నీకు 4 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ట్యాక్స్. అంటే 12 లక్షలు సంపాదించే వాళ్ళకి కూడా 75,000 ట్యాక్స్ ఉందన్నమాట. ఆ 75,000 రిబేట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, అంటే ఎగ్జామ్షన్. అందుకని నో ట్యాక్స్ అని చెప్తారు. ట్యాక్స్ లేదు కాదు, 75,000 ట్యాక్స్ ఉంది. అది గవర్నమెంట్ వెనక్కి ఇస్తుంది స్టాండర్డ్గా అందరికి. ఇస్తుందా మళ్ళీ? నువ్వు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు వస్తుంది వెనక్కి. నువ్వు ట్యాక్స్ ముందే కడతావు. నువ్వు ట్యాక్స్ ఇప్పుడు ముందు సంవత్సరం నువ్వు ట్యాక్స్ ఫైల్ చేసినావు అనుకో, వచ్చే సంవత్సరం నుంచి నువ్వు ట్యాక్స్ ముందే కడతావు. అంటే శాలరీడ్ గురించి చెప్తున్నా, బిజినెస్ కాదు. బిజినెస్ వేరే మళ్ళీ. శాలరీడ్ ఇంకా అంతే కదా, అన్ని బ్యాంక్ లోనే పడతాయి. మీరు రిఫండ్ అంటే మీరు అప్లై చేసుకోవాలా? రిఫండ్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. మీరు ఫైల్ ఎట్లా చేసి ఉంటాయి? ఫైల్ ఎట్లా చేయటం కాదు, నీ నీ ఇన్కమ్ ఇవన్నీ ఓకే. నువ్వు వేరే కొన్నవి, వేరే చేసినవి, నీ వేరే వేరే కథలు ఉంటాయి కదా, వాటన్ని కూడా ఫైల్ చేయాలి. ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది అంతే కదా. స్టాక్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ కొంటావు. నీ ఆస్తిలో ఏం పెంపకాలు జరిగినా నష్టాలు జరిగినా మనకి తెలియాలి. ఓకే, మన కమిషన్ మనకి ఇవ్వాలి. అంటే కమిషన్ అన్నిటి మీద ఉండదు, ఇంకా కొన్నిటి మీద తీసుకుంటాడు. సో నువ్వు దాని మీద సంపాదించినావు లేదో అని తెలియాలి కదా, అందుకని అన్నీ చెప్పాలి. అర్థమైందా? మీరు ఎందుకంటే ఐటీ వాళ్ళ నుంచే గవర్నమెంట్ బతుకుతుందని మనం ఇప్పుడు నా శాలరీ అంతా వారికి అనకూడదు, కానీ మీరైతే చాలా క్లియర్గా ఉంటారు మీ ఆదాయాలను మాత్రం కదా. ఇంకంతా బ్యాంక్ లోనే పడుతుంది, ఆఫీస్ లో ఏమి ఇట్లా క్యాష్ తీసుకొని ఇవ్వరు. అవునవును, ఇంకా అక్కడే తెలిసిపోతుంది నీకంతా. మీరంతా వైట్ మోసం తెలియని మనుషులు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోతున్నాయి, అన్నీ ఆన్లైన్. నాకు ఇక సాయంత్రం వరకు అన్న 500 వస్తే మా ఎక్కువ. అంతే, నీ లిమిట్స్ లో నువ్వు ఉన్నావు అంటే, నీ లిమిట్స్ దాటినావు అంటే బిజినెస్ అకౌంట్ చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 10-12 లక్షలు దాంట్లో ఉన్నావు అంటే జనరల్గా ఏమనుకుంటారు అంటే అందరూ 12 లక్షలు ట్యాక్స్ లో లేను కదా, ట్యాక్స్ ఫైల్ చేయగలను. ఎవరన్నా ట్యాక్స్ ఫైల్ చేయాలి జనరల్గా. అదే నీ సిబిల్ స్కోరు ఇవన్నీ వీటన్నిటి మీద ఉంటుంది. అందుకని అందరు ఏమనుకుంటారు, నేను ట్యాక్స్ లో లేను, నీకు 4 లక్షలు ఇన్కమ్ ఉన్నా లోన్స్ కూడా వస్తాయి. సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే లోన్ వస్తుంది, కానీ ఇన్కమ్ సోర్స్ చూపించాలి. బిజినెస్, అందుకే బిజినెస్ అకౌంట్ ఉంటే నీకు వర్కౌట్ అవుతుంది. బ్యాంక్లో బిజినెస్ అకౌంట్ ఉందంటే నాకు బిజినెస్ మీద లోన్ ఇస్తుంది. ఇప్పుడు నేనంటే శాలరీ కాబట్టి అంటే ఈ చిన్నవి ఉన్నాయి తెలియదు కదా, ఏది మామూలుగా బ్యాంకులోనే ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తెలుస్తుంది. ఎలిజిబిలిటీ బట్టి వస్తుంది.
ఫోన్ పే గూగుల్ పే బట్టి తెలియదు. ఓకే, ఆ బ్యాంక్ లో ఎట్లా పడుతుంటాయి కదా ఇట్లా అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే బిజినెస్ అని ఏదన్నా నీ అమౌంట్ టైప్ ఆఫ్ లోన్ ఉంటుంది, పర్సనల్ లోన్, కార్ లోన్, హౌస్ లోన్, బిజినెస్ లోన్, అట్లా అట్లా నీ ఎలిజిబిలిటీకి నువ్వు చూసుకొని నీ సిబిల్ స్కోర్ బట్టి అది అప్రూవల్ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అన్నా, ఇంకేం లేవా అంత వేసామంటే కోడ్ వేసారు చాలు. ఫిగర్ 450 60 సరే. అది ఏంది అందరు బర్డ్ ఫ్లూ భయపడుతుందా? అవి మనకి లేవని నిన్న మన పేపర్లోనే ఇచ్చారు కూడా. అదే చూడు జనాలు లేరు, ఏదో నేను వెయిట్ చేయాలని చెప్పి నేను కొంచెం లేట్గా వస్తుంటే నేను ఈరోజు 8:30 వచ్చిన. సరే మరి అది కూడా కొట్టేసి నాకు 2 లెగ్లు ఇస్తావా? అదే ఈ పీస్ ఇస్తావా? లెగ్లే అన్న వేసుకోవద్దు, వద్దు లెగ్గులు, ఓన్లీ లెగ్స్ వరకేనా? అంటే హాఫ్ కూడా ఇంకా సరేనా మరి. ఇది ఫుల్ తీసుకుంటా, అది లెగ్స్ వరకు వేసి ప్లస్ ఇది పొట్ట ముక్కలు వేసేసి. కూడా మంచిగా పారిపోదామని చూసి అంటే బాగా హుషారు ఎక్కువ ఉన్నాయి, సుగుణాలు బాగుంటాయి. మళ్ళీ ఏంటంటే ఎక్కడ డ్యామేజ్ పేరు మార్చింది లేదు, నా పేరు ఇది, అది కోలుకోలే కంపెనీ పేరు ఉండదు, వాళ్ళ పేరు పెట్టుకుంటారు. నువ్వు ముందు అప్పుడు ఉండే, అప్పుడు నేనేంటంటే బద్ధకంతో పేరు మార్చడానికి కూడా ఆడికి పోలేని ఇదో ఇది డిజైన్ చేయడానికి కనీసం ఇప్పుడు మారిస్తే డౌట్ వచ్చేస్తుంది, నువ్వు మానేసినావా? ఇంత ముందు కోడ్లు బాగానే అంటే ఇంత ముందు బాగుండే, ఇప్పుడు ఏదో మార్చినావు, మారిస్తే ఎట్లుంది అన్నట్టు ఉంటది కదా. కానీ నేను దాదాపు 10 సంవత్సరాలు పేరు ఒకటే అని కూడా రాయాలి. ఏ సర్పంచ్ ఏందన్నా సంగతులు? మేమైతే మా పని ఏందో తెలుసా, ఎంప్లాయీస్ జనరల్ ప్రైవేట్ వైట్ ఎవడన్నా వైట్, ఇంకా గవర్నమెంట్ కూడా వైట్ పడుతుంది కానీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వాళ్ళు బ్లాక్ లో దోచుకోవటం ఎక్కువ ఉంటుంది. ఇట్లా మాకు వైట్ పడుతుంది కదా, సో మేము ముందే ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ కట్టిన దానిలో మేము ఇంకా క్లెయిమ్ చేసుకోవాలి వెనక్కి, ఎగ్జామ్షన్లు పెట్టి ఇట్లా పిఎఫ్ కట్టి సేవింగ్స్ చేసిన, ఇన్సూరెన్స్ కట్టిన, ఎల్ఐసి కట్టిన, అట్లా ఓ ఇన్ని కట్టినావా సర్లే పో మంచి పోరాడా అని కొంచెం వెనక్కి ఇస్తారు. అది అట్లా ఉంటుంది. బా చీమ కలిసిందనా? చీమ ఎప్పుడు ఇప్పుడా? 7 నుంచి వచ్చింది చీమ. చీమ ఈ ఓసారి ఈ యాప్రాన్ ఉంటాయి కదా, చికెన్ కోసం ఎక్కుతాయి. అదేలే. ఇంకానా ఈ ఏమైనా ట్రిప్లు ఉన్నాయి ఈ సమ్మర్కి? గోవా పోతున్నాం, మా వాడు బర్త్డే ఏప్రిల్. ఎవరు మీ వాడిదా? అంటే బర్త్డే కోసమే గోవాకి వెళ్తున్నావా? వారం వెళ్దామని. వారమన్నా? బర్త్డే మధ్యలో వస్తుందని. మీ వరకేనా లేకపోతే ఇంకా ఎవరన్నా ఉన్నారు? లేదు, నేను మా ఆవిడ వాడు. నేను మా ఆవిడ అత్తగారు కూడా? అబ్బాయి అత్తగారు కాదు. ముగ్గురు. అక్కడ పోగానే కారు తీసుకుంటారు మీరు? చూడాలి కారు. అదే ఇక వారం రోజులు ఉంటాం కాబట్టి 2 రోజులు తిరిగితే సరిపోతుంది. 2 రోజులు కారు తీసుకొని 4 రోజులు బండి తీసుకోవాలి. బండి కూడా ఇక పిల్లోడు ఉన్నాడు కాబట్టి కొంచెం మంచి చూసి తీసుకోవాలి. వాడు చూసి బుక్ చేసేసిన ఫ్లైట్ టికెట్. ఎంత పడుతుంది అన్న ఏప్రిల్ అంటే ముందే? 22,000. ఏదన్నా ఫ్లైట్ కా?
మనిషికి ఎంత పడింది? మనిషికి 7,000 అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్. అదే తక్కువ. ఎంత జర్నీ? అట్లా కాదు, ఇప్పుడు ఫిబ్రవరి కదా, నువ్వు రేపటికి చూస్తే నీకు 15,000 ఉంటుంది టికెట్. మార్చ్ లో చూస్తే 10,000 ఉంటుంది. నువ్వు ఏప్రిల్లోది ఇప్పుడు చూసి బుక్ చేసుకుంటే నీకు ఆ రేట్లు ఉంటాయి. నువ్వు దగ్గర పోయే కొద్ది పెరుగుతుంది. ఎంత జర్నీ? ఎంత జర్నీ అంటే గంట బావు. మేము కేరళ వెళ్తున్నానా 24 తారీఖు ఈ వచ్చే. నేను కూడా వెళ్ళాలి కేరళ, అన్ని పోతా. నేను ఒక రిసార్ట్ మెంబర్షిప్ తీసుకున్నా. ఓకే. వాడికి గోవాలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, ఇండియాలోనే వాడికి 20-30 ఉన్నాయి. బయట దేశాల్లో కూడా ఉన్నాయి, ఇండోనేషియాలో అట్లా. అది 5 లక్షలు 25 ఏళ్ళు మెంబర్షిప్. 5 లక్షలా? 25 ఏళ్ళు మెంబర్షిప్, మెయింటెనెన్స్ 2 ఏళ్ళకి ఒక 30. మీరు ఎప్పుడో వెళ్ళేదానికి అది కట్టి వేస్టే కదనా? ఎప్పుడన్నా ఇంకా ఎక్కడన్నా బుక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నీకు ఇట్లా ఫ్లైట్ టికెట్లో కలిసి వస్తాయి కదా. ఓకే. ముందు బుక్ చేసుకోవచ్చు కదా అన్నా. ఇప్పుడు అందుకు కాదు, నీకు మంచి రూమ్ ఇస్తాడు, లగ్జరీ రూమ్ ఇస్తాడు. ఇద్దరికి పెద్ద హాల్ ఉంది, స్టూడియో రూమ్ అన్నట్టు ఇస్తాడు. అన్నా ఇప్పుడు సేమ్ కొచ్చి కూడా అంతే కదా, కేరళ కూడా ముందు బుక్ చేసుకుంటే మాకు మొన్న 5,000 పడింది, నిన్ననే బుక్ చేసింది. ఎవరికన్నా అంతే, గోవాకి స్పెషల్ ఏం లేదు. నువ్వు అమెరికా, థాయిలాండ్ ఎక్కడికన్నా అంతే. నువ్వు 2-3 నెలలు బుక్ చేసుకుంటే ఇప్పుడు అమెరికాకి 70,000 ఉంటుంది. నువ్వు రేపు ఎల్లుండో ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే 1,50,000, 2 లక్షలు ఇంకెంతైనా ఉండొచ్చు. అది నేను వారం అంటే కొద్దిగా అది కూడా బంగారమే. ఇక వారం అంటే లేటే కదా నేను చేసింది. ఏంటి లేట్ అనే కదా? ఏంటి ఫ్లైట్ టికెట్? ఫ్లైట్ టికెట్ వారం అంటే లేట్ కాదులే. ఇక 10 రోజులు. ఓకే. 10 రోజులు ఏవో ఉంటే మంచి ప్రైస్ దొరుకుతుంది. ఇప్పుడు 10 రోజులు అంటే గోవా 10,000 దొరుకుతుంది. ఓకే. 2 నెలలు కాబట్టి 7,000. ఇంతకంటే చీప్ దొరకదు. అంటే నువ్వు 3 నెలలు 6 నెలల తర్వాత బుక్ చేయలేవు. ఓన్లీ 3 నెలల విండో వరకు ఉంటుంది. అంటే 2-3 నెలల వరకు ఇస్తాడు. మహా అయితే ఏప్రిల్, మే. కాదు, నాకు 2 లెగ్లే. నువ్వు ఏదైనా 740 740 35. కానీ జీవితాన్ని మాత్రం అందరిలాగా కాకుండా ఒక గోల్ ఉంది నీకు. అంటే నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయాలని. డబ్బులే ఇంకెప్పుడన్నా సంపాదించాలి, అదే సంపాదించాలి. 740. కానీ నేను మొన్న ఏమనుకున్నానంటే ఫ్యామిలీని తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు వెదరు అంత సరిగ్గా ఉండదు అని తీసుకెళ్తున్నాను. ఓకే. అందుకోసమే కొద్దిలా వాడిని ఇంకా బయటకు తీసుకెళ్ళి ఇంకా అంతే కదా, ఫుడ్ అవన్నీ చూసుకోవాలి కదా. ఇండియా అయితే బెటర్ అని, లేకపోతే అలా ఈ ఎండ ఎక్కువ ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? ఎండ ఏదో ఇమ్యూనిటీ అంటారు. హ్యూమిడిటీ. ఎండ కాదు, వేడి. ఎండ ఎక్కువ ఉంటాం వేరు, వేడి 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 సైడ్ ఉంటుందా, అది హ్యూమిడిటీ. ఎండ బట్టి ఉండదు కదా. అది ఒక్కొక్కప్పుడు ఎండ తక్కువ ఉన్నా కూడా వేడిగా ఉంటుంది. మనం ఈ కేరళది ఇట్లాంటి వేడి ఉన్నప్పుడు ఏ టైంలో వెళ్ళొచ్చు? వర్షాకాలం ఆన్లైన్ చూసుకోవాలి. ఆన్లైన్ చూసుకోవాలి. వర్షాకాలం మీకు ఇండియాలో ఎక్కడన్నా జూన్, జూలై, ఆగస్ట్. అంటే నీకు ఎక్స్పీరియన్స్ కేరళ పోలే. గోవా అయితే ఇంకా జూలై, ఆగస్ట్ లో, జూలై నుంచి అమ్మో ఎండాకాలం నాయన. అందుకే ఇంకా నైటే గోవాలో నైటే తిరుగుతారు. అందుకని ఎప్పుడన్నా పోతారు. అంటే నాకు తెలిసి గోవాలో పగలంతా రిలాక్స్ అవ్వాలి, 4-5 బయటికి రావాలి, 12 వరకు తిరగాలి. ఉదయాన్నే 4-5 గంటలకి. సాయంత్రం 4-5 గంటలు. ఓకే. నువ్వు ఎండగా ఉంటే అప్పుడు కార్లో ఇక తిరుగుతూ పర్లేదు, ఇంకా అది వేరే విషయం. ఓకే. కారు ఉంటే నువ్వు ట్యాక్సీ బుక్ చేసుకొని ఏదన్నా చేయొచ్చు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే. కాకపోతే చెప్తున్నా అలా గోవాలో సౌత్ గోవా, నార్త్ గోవా అనే కదా, అంతే కదా. కాలంగుట్,
కాలంగూట్ బీచ్ ఉంటుంది. నార్త్ గోవా ఏముండదు, అంటే ఇవి పాత గోవా కొత్త గోవా అని ఉంది కదా. పాత గోవా ఏం లేదు, కొత్త గోవా ఏం లేదు. గోవాలో టూరిస్ట్ ప్లేస్ సెక్షన్ సౌత్ గోవా. సౌత్ గోవా అంతేనా. నేను ఒకసారి పోయినా, ఏం చేశానంటే సౌత్ గోవాకి కారు తీసుకొని పోయాను. ఏమున్నాయి రాని అవి అని చూస్తే అక్కడ పాత గోవా ఇది అని వాడు చూపించాడు. అంటే అంతకుముందు ఉన్న ఇక్కడనే ఉండేది, ఇప్పుడు కొత్తగా మారింది ఇటు సైడ్ అని. అంటే ఆ బీచ్లని ఇవన్నీ ఒక 10-12 సంవత్సరాల నుంచి బాగా డెవలప్మెంట్ చేశారు. 2012 ఏంటి, ఇంకా అప్పుడు షూటింగ్లు ఆ పాత గోవాల్లో ఈ చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది కదా, అవి ఇవి ఏం లేదు. నువ్వు ఒక బీచ్ పట్టుకున్నావు అంటే ఇటు చివరి నుంచి అటు చివరికి నడిచినావు అంటే 4 బీచ్లు. కరెక్ట్. కాకపోతే బయటికి వెళ్తే ఇంకా సిటీ రోడ్లు ఇంకా దూరం పోతున్నట్టు ఉంటది. కానీ నువ్వు కరెక్ట్ గా నేను 2 బీచ్లు నడిచిన, అంజనా బీచ్, బీచ్, కాలంగూటు, అంజనా బీచ్ మీద నడుస్తే నువ్వు వెళ్ళిపోతావు వేరే బీచ్ కి. నువ్వు బయటకి వెళ్ళాలంటే రోడ్డు మీదే ఇంకా సిటీ అంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. బీచ్ నుంచి బీచ్ హాయిగా నడుచుకుంటూ పోవచ్చు కదా. చాలా ఉంది గోవా నీకు. కాదు బీచ్ నుంచి బీచ్ నడుచుకుంటూ పోవచ్చు కదా. నడుచుకుంటూ పోవచ్చు. నైట్ పూటలో వెళ్తే ఏమన్నా అవుతా? ఏం కాదు, నైట్ పూట లోపలికి వెళ్ళొద్దు అంటారు. వాటర్ లోపల వాటర్ కాదన్నా, బీచ్ నుంచి ఆ ఒడ్డు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. అట్లా ఆ ఒడ్డు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే అన్ని కనిపిస్తుంటాయి నీకు. రెస్టారెంట్లు, షాక్లు ఇటు నుంచి అటు వెళ్ళిపోతే ఇంకా అన్ని, ఇంకా ఆ ఒడ్డు నుంచి అంతా అదే పంచాయతీ. ఓకే, కానీ నైట్ కూడా స్టే చేయొచ్చు అని అక్కడ. ఎక్కడ? బీచ్ దగ్గర నైట్ అంటే ఇక ఓపెన్ ఉండే వరకు ఎక్కడో చోట కూర్చుంటావు కదా. ఆ బీచ్ లో అయితే నువ్వు లేడీస్ అయితే ఏం అంటే కొంచెం ఇక అదే ఈ మధ్యన గొడవలు అవుతున్నాయి. లోకల్స్ తో పెట్టుకోవటము, లోకల్స్ అవుతున్నాయి. చూసినావు కదా మొన్న ఈ మధ్యనే ఉన్న కంపేషన్ అంటే. రైట్. వీళ్ళు పోయి వాళ్ళని అట్ చేసి ఏదైనా చేయడమా? అట్ చేస్తే ఇట్లా వాళ్ళు హోటల్కి వెళ్ళి ఆడ 1 గంటకి ఇవ్వనంటే ఏదో మాటలని తాగేసి గొడవ పెట్టుకొని అది కొట్టించుకొని చచ్చిపోయినాడు ఆంధ్ర కుర్రాడు న్యూ ఇయర్ కి. అసలే అది కాక జనాలు తగ్గారు గోవా రావటం అని అంటున్నారు అన్నా. ఇటువంటి కుర్రపుకు నాకు ఏడైనా ఇట్లానే పంచాయతీ ఉంటుంది. ఇక అది ఏమైందో తెలియదు. ఇప్పుడు 5-6 సార్లు వెళ్ళినా. ఇప్పుడు వాడిని అడుగుతా, ఏదన్నా నా దగ్గర డబ్బులు ఉండాలి, వాడి దగ్గర సర్వీస్ ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా నేను వెళ్ళిపోతాను అన్న. మోసం లేని రాష్ట్రం, దేశం ఏట్లన్నా ఉంటాయి అన్న. వాడు మన కోసమే కాపేసుకొని ఉంటాయి. అవి బెల్లంకొండ రుకో జరా, సభకు రుకో. థాయిలాండ్ లో ఎవరు మోసం చేయరు అన్న. థాయిలాండ్ లో ఎవరు మోసం చేయరు. కానీ గోవాలో కూడా ఇప్పుడు గోవాలో ఎక్కడ లేని మోసాలు ప్లీజ్ ఉన్నాయా? ఎక్కడ లేని ఉంటాయి గోవాలో. నేను పబ్బుకి వెళ్ళినా. పబ్బుకి వెళ్తే షేక్ అయిపోయా గోవాలో. ఎందుకో తెలుసా? వాడు హోటల్కి ఒకటి మేము ఈడ బస్ స్టేషన్ కా నుంచి కారోనికి దగ్గరికి వెళ్తే ఒక మంచిది, అంటే మంచిది అని లేదు, చీపెస్ట్ ఏది ఉంటే చూడండి ఒక రూమ్ అన్నాను. వాడు ఏం చేశాడు, ఈ నుంచి 30-40 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళాడు. 30 కిలోమీటర్ అంటే సిటీ అవుతారా. మేము మళ్ళీ ఇవన్నీ తిరగడానికి కారు వేసుకొని మళ్ళీ రావాల్సి వచ్చేది. చిరాకులు వేసేది. ఆడ బుక్ చేసిన ఏమడే పబ్బుది ఓటి ఇప్పిస్తాడు. మనం ఇట్లా సాయంత్రం పూట పోవాల్సిందే కదా, యాడికన్నా ఒక దగ్గరికి టైం పాస్ చేయాలి కదా, ఇట్లా గోవా వచ్చామని ఫస్ట్ ఏం చేసాము, సరే అని చెప్పేసి 1000 రూపాయలు ఇచ్చిండు కార్డు. 1100 ఇద్దరికి 1100 2200 తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది. సాయంత్రం ఇంకా బయలుదేరినాం. 2 బీచ్లు చూసుకొని లేదు సౌత్ గోవాకి వెళ్ళాం. ఉదయాన 7-8కి వాడు రిసీవ్ చేసుకున్నాం. కానీ భలే డ్రైవర్ దొరికాడన్న. బా వాడిని చూస్తే నాకు భలే నచ్చాడు. ఆ చైనా నేపాల్ అతను అక్కడ సెటిల్ అయ్యాడంట. తిప్పాడు అన్నీ న్యాచురల్గానే తీసుకొని వచ్చాడు. 1500 తీసుకున్నాడు. ఏది ఉదయాన 7-8 నుంచి సాయంత్రం 6:30 దాకా తిప్పాడు చూడు. మా ఇద్దరికే మళ్ళీ వానికి టిఫిన్ పెట్టించాం. అది ఆర్టీఓ వాళ్ళదా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళదో టిఫిన్ సెంటర్ అంట, చాలా బాగుంది. తిన్నాము. ఇంకా సౌత్ గోవాకి వెళ్ళిన తర్వాత ఒక అడవికి తీసుకెళ్తాడు. చిన్నది అడవి, ఇది పలాని ఉంటాయి అని
ఆడ భోజనం పెట్టినా అంత కుండలో అదిరిపోయే భోజనం. ఒకసారి మీరు ట్రై చేయండి అన్న, బాగుంటుంది. ఇంకా అది ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అతనే డ్రాప్ చేశాడు. అతను ఏం చెప్పిండో తెలుసా, ఈడ మోసం ఉంటుంది, మీరు జాగ్రత్త, మీ డబ్బులు ఏమైనా ఉన్నాయా మీరు ఈ రూమ్లోనే పెట్టుకొచ్చుకోండి అని చెప్పి మరీ వెళ్ళాడన్నా. నువ్వు పెద్ద పెద్ద పబ్బు అప్పుడు ఇంకా లోపలికి పోగానే చూడు అసలు అసలు అదిరిపోయింది. ఏది మేము తీసుకుపోయింది సరేలే ఒక 500 సరి 500, నేను నా ఫ్రెండ్ గాడు ఎక్కువ పెట్టుకోలే, ఎందుకంటే ఎవరో రూమ్లో మనం పోయినా ఏమైనా బోట్లను వస్తామో బీచ్లో అటు ఇటు తిరిగి అందుకోసం అని చెప్పేసి 500 పెట్టుకొని బ్యాగ్ అవన్నీ అందులోనే పెట్టేసాం. ఇంకా పబ్ లోపలికి వెళ్ళిన తర్వాత మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేస్తుంటే ఇంకా లేడీస్ వస్తారన్నా, అసలు కుండేలు అదర కొడతారన్నా. నీకు ఇంకా అంతే, పైసలు మనం వాడిచ్చిన ఏం తెలుసా, 2 బీర్లు అని అంటాడు, భోజనం అంటాడు, ఇవి ఫ్రీ, డ్యాన్స్ ఏమని ఉంటే వేసుకొని హాయిగా సంగీతం చేసుకుని అందరూ వస్తుంటారు కదా తాగుతుంటారు. కానీ మేము ఆ ఉద్దేశంతో పోయాం. అనుగానితోనే మనం ఏదో అంటాం చూడు, తొడలు కొట్టే ఆ బ్యాచ్తో పోలేము. పోగానే పాటలు అవి చేస్తూ ఉంటే ఈ ఆడోళ్ళు వచ్చారు, ఆ పాడే అక్కడ తాగే వాళ్ళ దగ్గర పోయి ఇట్టి అని చెప్పేసి వాళ్ళు పైసలు ఇస్తున్నారు. పైసలు ఇవ్వనులోని అసలుకి బెదిరిస్తున్నారన్న. మేము ఎమ్మడి ఏం చేసాం, అమ్మ ఏం వద్దురు అని చెప్పి మా వాడు ఒకడు బీర్ తాగిండు, నాకు మందాలు పడలేదు, ఎమ్మడే మెల్లి ఎమ్మడే తప్ప మేము హైలైట్ అని చెప్పేసి దప్పున బయటకు వచ్చేసి. అది కూడా ఎట్లా ఉంది, మన సెంట్రల్ జైలు మన పోనీగా లేదు, పక్కన బాడీ గార్డ్స్ పెట్టారు, పైసలు ఎగ్గేద్దాం అని బయటకు వచ్చేసినాము. 10 నిమిషాలు అరగంట ఉన్నాము. మా నాయన అన్న పోకూడదు అన్న. ఎక్కడన్నా అంతే, థాయిలాండ్ లో కూడా అంతే, నువ్వు బార్లకి పబ్బులకి వెళ్తే ఇంకా వాళ్ళందరూ అంటే వాళ్ళకి ఏంది అంటే పైసలు ఉన్నోడికి ఏం కాదు. ఒక అతను నా ఎదురుగానే ఆడనే కార్డు వేసి వసూలు చెప్పుకున్నాడు, ఆమె చుట్టూ ఇట్లా వేసాడు. అంటే అదే వాళ్ళనే పట్టుకొని వసూలు చేస్తాం అంతే. వాళ్ళది ఏంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళ జాబ్, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాం ఇదే పంచాయతీ. ఓ కార్ల నుంచి వాళ్ళ కార్లను హై లెవెల్ కార్లలో దిగారు వాళ్ళు. నేనేదో అందుట్లో పబ్బులు ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనుకున్నాను. ఓ ఆయన దయచేసి చిన్న హోటల్ గోవాకి వెళ్ళినప్పుడు మాత్రం పబ్బులకు స్నాక్స్ తింటే చాలు, నీకు అక్కడ కూడా మ్యూజిక్ పెడతాడు. మ్యూజిక్ అయితే పెట్టిండు, నేను మంచి పాట లేదు ఇట్లా డ్యాన్స్ చేసుకుంటుంటే వాళ్ళు ఫస్ట్ రాలే వెళ్ళిగా లోపలికి వచ్చేసి హల్చల్ చేసేసరికి బిజినెస్ అమ్మాయిలు వచ్చి తిరుగుతారు, ఇట్లా ఇటు తిరుగుతారు, ఇటు రాస్తారు, పైసలు కావాలి. ప్రతి పబ్బ అదే 10 మంది అమ్మాయిలు అట్లా పెట్టుకుంటారు. ఎట్లా అంటే బయటకి నువ్వు చెప్పాలి అమ్మాయిలు ఉన్నారా అంటేనే వస్తారు. అంతే 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 10 మందిని వాళ్ళు నిజమే, వాళ్ళ రూల్ తప్పు కాదు. వాళ్ళు వచ్చి నేను ఫస్ట్ 2 డ్రింక్స్ అట్లా కొని నీ బిల్లు పెంచేసి తాపుతుంటది. మళ్ళీ నువ్వు నీ తీసుకున్న బీరు నీకే తాపుతుంటది. మళ్ళీ తర్వాత నువ్వు కూర్చో నీకు దాయిపిస్తా అంటావు. ఆ బీరు మళ్ళీ కొన్నిటర్లు చేస్తుంది, అన్ని అక్కడికి వెళ్తాయిలే అన్న, అదే స్ట్రాటజీ. అంతేనా కదా. ఇప్పుడు తర్వాత నువ్వు తాగిస్తూ ఇక అది తాగింది చాలా కాస్ట్లీ రేట్లు వేస్తారు. ఓకే ఓకే, నువ్వు తనకి ఏం కావాలో చెప్పుకో అంటావు కదా, నువ్వేం బీరు తాగుతావా అని అడగవు కదా. కరెక్ట్ అన్నా అది. అమ్మా నువ్వు కూడా వెళ్ళావన్నా లోపలికి? లేదు, నాకు తెలిసి అన్ని ఆన్లైన్ లో కరెక్ట్ చెప్పినావు. వాళ్ళే బీర్లు తీసుకొచ్చి బీర్లేలో అని మనతోనే కొనిస్తారు. ఆయన దగ్గర మెల్లి తీసుకుపోయి ఇటు తాపుతూ ఇంకా మనల్ని పీడనిగా చూస్తారు. ఒకటే గోవాకి వెళ్ళిన మాత్రం ఫ్రెండ్స్, మీరు పబ్బులోకి వెళ్ళినప్పుడు మీరు డబ్బులున్న వాళ్ళు సాంగ్స్ ఎంజాయ్మెంట్ చేసి, డబ్బులున్న వాళ్ళు ఆ లేడీస్ వస్తారు అంటే అట్లాంటి ఉద్దేశంతో ఉన్నాయి కదా, వాళ్ళు మన చుట్టూ తిరిగి వాళ్ళు పైసలు సంపాదించుకోవడానికి వస్తుంటారు. అందుకోసం మీరు డబ్బు ఉంటే అన్నాయి, లేకపోతే మీరు అక్కడ వాళ్ళు చేసే అల్చేలు మామూలుగా ఉండదు. మాతో పాటు మళ్ళీ కర్నూలు వాళ్ళు ఎవరు వచ్చి ఇద్దరు వాళ్ళు కూడా పోయి పిచ్చలుడికి బాత్రూమ్ కాడ పోయి కాపుగా వాళ్ళు బెదురుకున్నారు. అన్న నీకు ఒక్క పబ్బు కాదు ఇది, ఏడపోయినా ఇదే నీకు నీకు కావాల్సిన పబ్బు టైప్ చూసుకొని పోవాలి, ప్రైవేట్ గా ఉండాలి, డాన్సులు వేయాలి. అది
అంటే ఒక 100 మంది బయట నాకు తెలిసి బీచ్లకు దగ్గర ఉన్న వదిలిన అయితే పర్లేదన్న. ఎందుకంటే ఎవరంతా వాళ్ళు వస్తారు తాగిందానికి పైసలు ఉంటే నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకా మొత్తం అవునన్నా జోబులు పెట్టి పిండి చూశారు. నువ్వు అసలు 2 డ్రింక్స్ వాళ్ళకి తెప్పించి ఉంటే తర్వాత బిల్లు చూసి ఉంటే నువ్వు అవ్వకేవాడు. అలా ఆర్డర్ చేసి నువ్వు 1200 ఒక్కొక్కటి ఉండేది. ఇంకా అయ్యో మేము 500 మా దగ్గర మనిషికి ఒకటని ఇద్దరిని సెట్ చేసుకుని ఉంటే ఆడే 10,000 ఫసక్. నిజమే. ఇంకా బిల్లు కట్టితే గానీ పంపించమని అందుకే ఆ బౌన్సర్లు పెట్టుకుంది. నిజం వాళ్ళు 10 మంది ఉంటారు ఈజీగా. అదే ఓకేనా? ఓకే బాయ్. ఎక్కడన్నా అంటే ఇదే లాజిక్ నడుస్తుంది కాదు. నిజం మన దగ్గర మనం ఈడ లోకల్లో చూస్తారేమన్నా ఎంతమంది పోతుంటారు. నీకు పెద్ద అందుకే వెళ్తే పెద్ద పబ్బుకి వెళ్ళాలి. అందులో ఇట్లా ఉండాలి. అంతమంది అమ్మాయిలు పెట్టలేరు. నీకు ఏదో చిన్న లాగా ఉండి కొంచెం చిన్నగా ఉందనుకో పెద్ద పబ్బులు ఉంటాయి. వాటికి వెళ్తే నీకు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. టేబుల్ చూసుకొని ఇంకా నీ పని ఇది. ఇలాంటి చిన్న సెటప్ పప్పులు లాగా ఉన్నాయి. అదే పని. నిజమే. కొన్ని చూస్తుండగా మనం సినిమాల్లో వేరే వచ్చేవాళ్ళు అందుకే వస్తారు. వాళ్ళు అందుకే అట్లా అలవాటు పడతారు. వీళ్ళు ఇట్లా వాళ్ళని అలవాటు చేస్తారా, వాళ్ళు ఇట్లా అలవాటు పడతారా. నిజమేలే. అవి ఉన్నారంటే కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. లేనా? నిజమే నువ్వు అన్నట్టు. లేడీస్ లేని ఏ అమ్మాయి నీ దగ్గర రూపాయి ఆశించకుండా పప్పులో. నిజమే. అదే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ గోవాకి వెళ్ళినట్లయితే మీరు బీచ్లకు వెళ్ళండి, రెస్టారెంట్లకు వెళ్ళి తినండి, బీచ్లో స్నానం చేస్తూ ఎంజాయ్ చేయండి. బీచ్కి దగ్గరలో ఉన్న వైన్సులు కానీ ఎటువంటి ఉన్నా అక్కడ మీరు ఏదైనా కావాలంటే తాగండి, ఎంజాయ్ చేయండి. పబ్లిక్ ఇవి ఉన్న దగ్గరికి మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. కానీ పబ్బులకు వెళ్ళేటప్పుడు మాత్రం పబ్బులో మీరు డబ్బులు ఉన్న వాళ్ళు ఆ సాంగ్స్, ఆ మందు, అక్కడ లేడీస్తో వాళ్ళు డ్యాన్స్ ఏదో ఉంటాయి, అవి వాళ్ళు డబ్బులు మీరు లేనిది పనవరు. మనతోనే కొనిస్తారు. అట్లా తాగాలని ఫోర్సు అట్లా చేసుకుంటారు. ఫోర్స్ టైప్ కూడా ఉండదు. లేడీస్ అడిగితే కొంతమంది ఉంటారు కదా, ఆ టైపు వాళ్ళే తాపిస్తూ ఉంటారు. మీరు అతిగా ఎక్కడ వెళ్ళొద్దండి. అంటే మాస్ అంటే లేని వాళ్ళు మాత్రం పబ్బులకు మాత్రం వెళ్ళొద్దండి. ఉన్నవాళ్ళు వాళ్ళు డబ్బులతో ఎంజాయ్ చేసుకుంటారు. అంతేగాని లేని వాళ్ళు మాత్రం మేమేదో ఒకసారి చూడడానికి పోయినంటే మీరు డబ్బులు ఉంటేనే పబ్లోకి వెళ్ళండి. లేదనుక మీకు అక్కడ చాలా టెన్షన్ పడతారు. ఎందుకంటే నేను అనుభవించాను. నేనేం చేశానంటే అదే ఇందాక కస్టమర్తో మాట్లాడాను. లోపలికి వెళ్ళిన తర్వాత మేము వాళ్ళు 2 బీర్లు భోజనం ఆఫర్ చేశారు. సాయంత్రం ఎట్లా మేము డిన్నర్ చేయాలి కదా అని చెప్పి లోపలికి వెళ్ళాం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సరే సాంగ్స్ నడుస్తున్నాయి. తర్వాత మెల్లిగా లేడీస్ వస్తూ ఉన్నారు. అంటే మేము వాళ్ళు మందు తాగి వాళ్ళకు సర్వ్ చేయడానికి అని మేము అనుకున్నాము. ఇంకా ఉంటాయి కదా పబ్బులు. మేము ఎప్పుడు దాన్ని అంటే అనుభవం చేసి ఉంటే తెలిసేదేమో. ఎందుకంటే డబ్బుతోనే ఉంటుంది కదా అంత. వాళ్ళు ఊరికి ఎందుకు వస్తారు లేడీస్? మన చుట్టూ తిరుగుతారు, మనల్ని తాపిస్తారు, మన చుట్టూ డ్యాన్స్ చేపిస్తారు అనేసి డబ్బులు కోరుకుంటారు. ఒకవేళ అంటే ఆ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి లోపల ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే లోపల చాలా టెన్షన్కి గురవుతారు. లోపల అంటే మేము 1 గంట సేపు అంటే బయటికి వచ్చే పరిస్థితి లేదు. బౌన్సర్లు ఉంటారు, లోపలికి పంపిస్తారు. మళ్ళీ బయటికి ఎట్లా రా పోయేదిరా అని మేమేం చేసామంటే వాళ్ళు డబ్బులు అని అడిగేసరికి ఉన్నోళ్ళు వేస్తున్నారు. అక్కడ కాడికి ఎక్కుంటున్నారు. వాళ్ళతోనే మందు కొనిస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి తాపుతున్నారు. ఉన్నోళ్ళు వాళ్ళు డబ్బులు కూడా ఇట్లా వాళ్ళ చుట్టూ ఇట్లా ఇసురుతున్నారు. వాళ్ళ చేతికి ఇస్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారులే. కానీ వాళ్ళు చేసుకుంటున్నారు ఎంజాయ్. సరేలే అంటే మాతో పాటు ఆ పబ్లో ఇంకొక 10-12 మంది ఉన్నారు. మేము కర్నూలు నుంచి వచ్చిన 2 ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి ఇంకా మేము ఎక్కువ. అంటే ఏం చేస్తారు ఇక్కడ? మనకి ఏమైనా ప్రాణాలు పోతున్నాయి, అంత టెన్షన్గా ఉంటుంది. అంతే కదా. మనం తెలియని దగ్గరికి పోయి అమ్మ ఇరుక్కుపోయాను రా. మనం ఎప్పుడన్నా రెగ్యులర్గా పోతూ ఉంటే పలానా మనకు అది తెలుసు ఇది తెలుసు ఫోన్ చేశారే ఇట్లా రంటా అని అట్లా అని కాకుండా ప్రాణాలకి మాత్రము అంటే సేఫే. అంటే మిమ్మల్ని ఏం చెయ్యరు. డబ్బు లేకపోతే మీరు బయటకు వచ్చేయండి అంతే.
భోజనం లేదా మనకేం చెప్తారంటే 2 బీర్లు. నేను బస్ స్టాండ్లో దిగినమ్మడే మేము కార్ డ్రైవర్ని అడిగాం, ఒక రూమ్ ఉంటుంది చూడమని. వాళ్ళకి అక్కడ కమిషనే ఉంటుంది, పబ్బు దానిలో కూడా కమిషనే ఉంటుంది. ఎందుకంటే అన్నిట్లో కమిషన్ మీద నడుస్తుంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళు ఎట్లా ఉన్నాయి ఇది కంపల్సరీ వాళ్ళ కమిషన్లో మీదనే. ఏడైనా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా టూరిజంలో వాళ్ళు మీరు పోయేది మళ్ళీ కంటిన్యూగా పోతున్నారు ఏముండరు వాళ్ళకి. వాళ్ళ మోసాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ కమిషన్ల మీద వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కదబ్బా. మనం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు టూరిజం నుంచి వెళ్ళే దగ్గర అయితే అట్లా కూడా ఉంటుంది. వాళ్ళు టూరిజం నుంచి వెళ్ళినా మనము హోటళ్ళ దగ్గర అక్కడ ఆపుతారు, వాళ్ళు ఇంత కమిషన్ ఏదో వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా ఆపినందుకు అది రెగ్యులర్గా నడిచేది. వాళ్ళ మన మీద రేట్లనే ఉంటుంది, రేట్లు ఫిక్స్గానే ఉంటాయి, ఇంత కమిషన్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం తెలియకుండా కొన్ని దగ్గరకు పోయినప్పుడు మాత్రము కొన్ని టికెట్స్ మనకు ఊరికి అదనంగా అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లా ఉంటుంది కదా, మీరు సాయంత్రం ఎట్లా ఎంజాయ్ చేయాలి కదా, అది ఇది అని చెప్పేసి చేస్తుంటారు. మోసం అయితే మనం హెవీగా పోతుంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పోయినప్పుడు చిన్న చిన్న ఈ మోసాల కిందికి రావులే, వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ లేని వాళ్ళు మాత్రం పోయినప్పుడు మాత్రం ఎక్కడంటే అక్కడ ఎలర్ట్గా ఉండండి. ఏది పడితే అది కొనడం, ఏది పడితే అది తీసుకోవడం మాకొద్దు, మేము అబ్జర్వ్ చేస్తామంటే అందరైతే మన కోసం ఉంటారు కదా, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది మంచి మనుషులు ఉంటారు. కొంతమంది ఏంటంటే మన నుంచి ఇంకా కొంతమంది వచ్చేటప్పుడు మమ్మల్ని ముందుగానే బుక్ చేసుకుంటారు అని కార్ డ్రైవర్లు కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బుక్ చేసుకుంటారు. కానీ నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ వాళ్ళ నెంబర్ మనకి ఇస్తారు. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను అక్కడికి వస్తాను బస్ స్టాండ్ కాడ కానీ. ఎందుకంటే మనం గోవాలో దిగినమ్మడే చాలా కార్లు అవి ఇవి ఉంటాయి. అక్కడ మనకు ఏంటంటే ఫోన్ మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తికి ఒక 2 రోజుల ముందు ఫోన్ చేస్తే అతను అక్కడ ఉంటాడు, మనం అంతా తిరగవచ్చు. ఏదైనా మనకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే, ఎక్స్పీరియన్స్ లేకపోతే మన ఫ్రెండ్స్ ద్వారా వెళ్తే మనం అంత ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఆవేశం అంటే హడావిడి మాత్రం పడొద్దండి. దేనికి టెంప్ట్ అవ్వకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఏది ఎక్కడ ఉందో కొద్దిగా కనుక్కోండి. 4 అక్కడ ఉన్న వాళ్ళనే లోకల్ని. ఇప్పుడు మీరు ఒక కారు మాట్లాడుకుంటున్నారు అనుకో, ఆ పక్కకి వెళ్ళి ఇంకొకరు మాట్లాడడం, ఇంకా అట్లా మాట్లాడుతూ మీరు తెలుసుకున్నారంటే రూమ్ ఎంతలో ఉంటాయి అవి అని మీరు రూమ్కి తీసుకెళ్ళినామడే ఆ రూమ్ అతను కూడా మీకు ఇంత అని చెప్పినా మేము ఇంత అయితే ఉంటాం, లేదని అంటే పక్కనే ఉంటాయి. మనం అట్లా కూడా పోవచ్చు. ఎందుకంటే ఒక రెంట్కు మనం పోయినప్పుడు లాడ్జికి అక్కడ ఒకటే ఉండవు కదా, దాని పక్కన కూడా ఉంటాయి. అక్కడ మాకు ఇంత కావాలి, ఇంత డిస్కౌంట్, మా దగ్గర బడ్జెట్ ఇంతే ఉందని చెప్పండి, అంతేగాని మీరు తొందరపడి వాళ్ళు ఎంత అడిగితే అంతే ఇవ్వండి. ఎక్కడైనా సరే మన తెలివితేటలు బట్టి ఉంటాయి. మన ప్రాణాలు ఏమి పోవు. అంతేగాని మనం ఏదో అరే వీడు తీసుకొచ్చాడు కదా మనం మోసం చేసి ఏమైనా చేస్తాడో అట్లాంటివి మాత్రం ఎక్కడ ఉండవు. డబ్బుతో కొంత మోసపోతుంటావు. కొంతమంది ఆశావాదులు కమిషన్ కోసం అట్లా కొన్ని హోటల్స్కి తీసుకెళ్తుంటాను. వాళ్ళ జీవితాలు అలా నడవాలి కదా. ఓకే, ఏడికైనా పోయినప్పుడు మనం కూడా డేర్గా ఉండాలి. ₹1 పెట్టుకుని సరేలే ₹1 కదా తీసుకోపోని అట్లా ఉండేటట్టు ఉండాలా. లేని వాళ్ళు మాత్రం పోతే మాత్రం జాగ్రత్తగా ఉండి మీరు పొదుపు చేసుకుంటే తక్కువలో మాకు ఇంత బడ్జెట్ కావాలని వాళ్ళకి చెప్పండి. వాళ్ళ దగ్గర మీకు వేరే వాళ్ళ దగ్గర 500 తీసుకున్నప్పుడు మీ దగ్గర ఒక 300, 400, ₹100 అట్లా తగ్గించి వాళ్ళు చేసుకుంటారు. అట్లా తీసుకెళ్ళిన వాళ్ళకి మాత్రం హోటల్ వాళ్ళు కంపల్సరీ కమిషన్ ఇస్తారు, ఇంత అట్లా మీ నుంచి ఎంత అయితే అంత. ఓకే, జాగ్రత్త. ఎక్కడైనా మేము టూరిజం వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే, నేను మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో పోయినప్పుడు మాత్రం ఇక్కడ ముందే ఉంటాయి కదా టూరిజం వాళ్ళది, వారి ద్వారానే వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ మనకి కరెక్ట్ చేయాలన్నా మన 4 days 5 days ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. మనకు ఒక 4-5 వేలు ఎక్కువ పోయినా పర్లేదు, టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్తాం టూరిజం నుంచి. అదే మనం ఓన్గా తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఫ్యామిలీ సఫర్ అవుతుంటుంది. ఎందుకంటే మనకంత అనుభవం ఉంటే ఓకే, అనుభవం లేని వాళ్ళు ఆల్రెడీగా నేనే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒకసారి నేను చూసిన తర్వాతనే ఫ్యామిలీని తీసుకెళ్తాను. అంతేకాని గుడ్డిగా నేను అట్లా పోను, లేకపోతే టూరిజం నుంచి నేను తీసుకెళ్తాను. అంతేగాని సోలోగా తీసుకెళ్ళి ఫ్యామిలీని, ఎందుకంటే
ఏవి ఎక్కడ ఉంటే మనం టెన్షన్ పడుతుంటాం, కొద్దిగా మనలో తెలియని కంగారు మొదలవుతుంటుంది ఆల్రెడీగా తెలియని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు. ఏం చూడాలి, ఏం కథ, అది ఇది అనేది. అందుకోసం గుడ్డిగా ఎప్పుడు వెళ్ళొద్దండి. పొదుపు చేసే దగ్గర మనం పొదుపు చేయాలి, పెట్టే దగ్గర మనం ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా? ఓకే, బాయ్. ఎక్కడికి వెళ్ళినా మనము తెలివిగా, అంటే అవగాహనతో, తొందరపడకుండా, ప్రశాంతంగా, అంటే మనం మన ఫ్యామిలీని ఎప్పుడు కూడా మనం ఎక్కడికి తీసుకెళ్ళినా డిస్టర్బెన్స్ అవ్వద్దండి ప్లీజ్. హ్యాపీగా భార్య భర్తలు కానీ, మిగతా చుట్టాల ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళినప్పుడు మాత్రం సరదాగా ఉండడానికి 100% అంటే 100% ట్రై చేయండి. అంతేగాని ఎక్కడ 1% కూడా ఈగోలకి తిట్టుకోవడాలు ఇట్లాంటివి టూరిజం వెళ్ళినప్పుడు ఎప్పుడు చేసుకోవద్దండి. మీకు పడలేకపోతే సర్దుబాటు చేసుకొని అట్లా ఉండేటట్లు మనం మాట్లాడుకోండి. మన మాట ద్వారానే కదా, అలా చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే తెలివిగా ఏమేమి రేట్లు ఇట్లా ఉన్నాయని రిక్వెస్ట్ చేసుకొని మీరు చేసుకోండి. వాళ్ళ మీద కూడా కోపం. ఇందాక ఆయన చెప్పాడు కదా, గోవా ఒక రెస్టారెంట్కో దేనికో చిన్న హోటల్కి వెళ్తే నైట్ 1 గంటకి వెళ్తే ఇట్లా వండి ఇమ్మన్నారు, అది ఇది, దానికోసమని గొడవ పడ్డారు, కొడితే చనిపోయాడు అనేసి. అది ఎక్కడైనా ఉంటుంది. అందుకోసమే అనువుగాని ప్లేస్లో మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.